హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. చాలా అంశాలు ఉన్నాయి చెప్పడానికి. గ్రూప్ 1లో వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్ 1 నియామకాల్లో జరిగిన అక్రమాల మీద పూర్తి స్థాయి నివేదికను అసెంబ్లీలో సీఎం చంద్రబాబు గారు నిన్న ప్రజెంట్ చేశారు. పూర్తిగా వివరించారు ఏం జరిగిందనేది. అలాగే వైజాగ్లో వస్తున్న డేటా సెంటర్ల మీద కొంతమంది వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. అక్కడ కాలుష్యం పెరుగుతుందని, నీటి లభ్యత తగ్గుతుందని ఇదంతా. సో దాన్ని ఖండిస్తూ నారా లోకేష్ గారు ఒక వివరణ ఇచ్చారు శాసనసభలో. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వరుసగా 3వ రోజు కూడా శాసనమండలిలో మెగా డిఎస్సి అక్రమాల మీద చర్చకు పట్టుబట్టి దాన్ని స్తంభింపజేశారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్గా వైసీపీ నేత తోమాటి మాధవరావు ఎన్నికయ్యారు. అలాగే బీసీలకు 34% రిజర్వేషన్ల అంశం హైకోర్టుకు వెళ్ళింది. హైకోర్టు ఏమో 50% మించకుండా జాగ్రత్తలు తీసుకోండి, ప్రభుత్వానికి తగిన సూచన చేయండి అని చెప్పింది. సో ఇలా చాలా అంశాలు ఉన్నాయి చెప్పడానికి. కాకినాడకు చెందిన ఈ షూటింగ్ కోచ్ ఎవరైతే ఏఈ నూకరాజు మొత్తం కుటుంబంతో సహా మరణానికి కారణమయ్యాడో ఆ సాదిక్ ప్రస్తుతానికి పరారీలో ఉన్నాడు. అలాగే నల్గొండ జిల్లాలో అత్యంత విషాదకరమైన ఘటన జరిగింది. 2 10వ తరగతి విద్యార్థులు ఆ ప్రిన్సిపల్ పట్ల అత్యంత ఘాతుకానికి పాల్పడ్డారు. ఇలా అన్ని అంశాలు ఉన్నాయి, చాలా అంశాలు ఉన్నాయి. దాదాపుగా ఒక 20 అంశాలు వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చదువుతాను, కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఆంధ్రప్రదేశ్లో న్యూస్ అనాలిసిస్ చేస్తున్న ఏకైక ఛానల్ మందే. ఖచ్చితంగా ప్రతిరోజు 7:30, 7:45 మధ్యలో రిలీజ్ చేస్తాం. సో చివరి వరకు చూడండి, మీ మిత్రులందరికీ పంపించండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇక్కడ గ్రూప్ 1లో జరిగిన అక్రమాల మీద సీఎం గారు నిన్న సభలో ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. గ్రూప్ 1 అతిపెద్ద కుంభకోణం. వైకాపా హయాంలో ఊహకందని రీతిలో అక్రమాలకు పాల్పడ్డారు. పరీక్ష మూల్యాంకనంపై హైకోర్టును తప్పుదోవ పట్టించారు. వాళ్ళను అరెస్ట్ చేస్తే సరిపోదు, తప్పు చేయాలంటే భయపడేలా శిక్షించాలి. శాసనసభలో ఎండగట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేస్తామని స్పష్టీకరణ. 2 ఏళ్ళు అయింది, 2 ఏళ్ళు దాటింది, 26 నెలలు అవుతుంది. ఇంకా ప్రక్షాళన చేస్తాం అంటున్నారు. 2 ఏళ్ళు సరిపోలేదేమో ప్రక్షాళన చేయడానికి. గతంలో చాలామంది అధికారులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలు జైలుకు వెళ్ళారు. వ్యవస్థలను భ్రష్టు పట్టించి వారంతా జైలుకు వెళ్ళేందుకు కారణమైంది ఒకే ఒక్క వ్యక్తి. ఆయన గురించే ఇప్పుడు ఏపీపీఎస్సీ అవకతవకల విషయంలోనూ మాట్లాడుకుంటున్నాం. ఆ పేరు పలకడమో నాకు ఇష్టం లేదు. రాజకీయ నేతలకు విశ్వసనీయత ఉండాలి, సమాజంపై బాధ్యత ఉండాలి, తప్పు చేయకూడదన్న ఆలోచన ఉండాలి, తప్పు చేస్తే దొరుకుతామనే భయము ఉండాలి. కానీ వారిలో ఏ భయమూ లేదు. అధికారంలో ఉన్న వ్యక్తులు బరితెగిస్తే వ్యవస్థను ఎంతగా భ్రష్టు పట్టిస్తారో చెప్పేందుకు ఇది ఒక ఉదాహరణ. నిజమే, తప్పు చేయకూడదన్న ఆలోచన ఉండాలి, తప్పు చేస్తే దొరుకుతామనే భయము ఉండాలి. అద్దంకి నియోజకవర్గంలో పోలీసులుగా భయం కూడా లేకుండా పోయింది. అందుకే ఎక్కడో గ్రానైట్ క్వారీలలో పార్టీ పెడితే ఆ పార్టీకి వెళ్ళి మొత్తం ఆ రోజంతా ఎంజాయ్ చేసి మూటలకు గంజాయి కారులో తీసుకొచ్చి అడ్డంగా దొరికిపోయారు. ఆటో యాక్సిడెంట్ జరగకపోతే దొరికే వాళ్ళే కాదు, ఆటో యాక్సిడెంట్ జరిగింది కాబట్టి దొరికారు. చూడండి, ఇప్పుడు అలహాబాద్ హైకోర్టు జడ్జిగా ఉన్న జస్టిస్ యశ్వంత్ వర్మ గారు ఉన్నారు కదా, వారి ఇంట్లో నోట్ల కట్టలు దొరికాయి. దేశవ్యాప్తంగా సంచలనమైంది. అసలు ఆ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది కాబట్టి, ఫైర్ ఇంజిన్ అధికారులు వెళ్ళారు కాబట్టి ఫైర్ ఆర్తుండగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. అదే బయటపడకపోతే ఇప్పటికీ ఈ పాట ఆయన న్యాయమూర్తిగానే చలామణి అయ్యేవాడు కదా, బయటపడకపోతే, నోట్ల కట్టలు బయటపడకపోతే. అలాగే అద్దంకిలో ఆ రోడ్డు యాక్సిడెంట్ జరగకపోతే, ఆటో నా కారు గుద్దకపోతే వాళ్ళు ఈ పాటి ఎటువంటి వివాదం లేకుండా సాఫీగా వాళ్ళు డీల్స్ వాళ్ళు చేసుకునేవాళ్ళు. అలాగే ఉంటుందన్నమాట. అందుకే దొరికితే దొంగలు, దొరకపోతే దొరలు. కానీ అందరూ ఒకటే. సరే, ఇది గ్రూప్ 1 గురించి ముందు మాట్లాడుకుంటే, దీన్నే ఆంధ్రజ్యోతిలో కూడా జగన్ ఆ అరాచకాలకు బదులు బయట కుట్రలు చేయడం కాదు, సభకు వచ్చి గ్రూప్ 1పై వివరణ ఇవ్వాలి. ఎదురుదాడులతో వాస్తవాలు దాచలేరు. చరిత్రలో లేననే అక్రమాలు, అరాచకాలు, చివరకు కోర్టును మోసపుచ్చే యత్నం. గ్రూప్ 1 అక్రమాలు దాచేందుకు తెరపైకి డిఎస్ఐ. సీఎం సీట్లో కూర్చొని నేరాలు చేసిన వ్యక్తి సమాధానం చెప్పేందుకు సభకు రాడు. ప్రొఫెసర్లు దిద్దాల్సిన పేపర్లను కూలీలతో ఎవాల్యుయేషన్, అభ్యర్థితోనూ మూల్యాంకనం, ప్రైవేటు వ్యక్తుల చేతికి జవాబు పత్రాలు, బాధ్యులపై కఠిన చర్యలు. ఇలాంటివి జరగకుండా ఏపీపీఎస్సీ ప్రక్షాళన. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు స్పష్టీకరణ. సో ఇట్లా గ్రూప్ 1 అక్రమాల మీద సీఎం గారు నిన్న ఒక పెద్ద వివరణ ఇచ్చారు. దాన్ని మనం చూడొచ్చు. అలాగే వెలుగొండ నిర్వాసితులకు మరో విడతలో 200 కోట్లు ప్యాకేజీ ప్రభుత్వం నిన్న కేటాయించింది, నిన్న అందించారు.
1600 కుటుంబాలకు 200 కోట్లు ఇచ్చారనమాట. సో దాన్ని నిన్న సీఎం గారి చేతుల మీదుగా నిర్వాసితులకు అందించారు. ఇది రెండో విడత అనమాట. మొదటి విడత ఆల్రెడీ 200 కోట్లు ఇచ్చారు ఒక 20 రోజుల కిందట. ఇది రెండో విడత. ఆల్రెడీ మరో విడత దాదాపుగా ఇంకో 400 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఈ నెలాఖరులోగా ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇక డేటా సెంటర్లపై దుష్ప్రచారాలు నమ్మొద్దు. విశాఖకు ఇచ్చే తాగునీటి నుంచి వాటికి నీళ్లు తీసుకోము. విశాఖపట్నానికి వచ్చే తాగునీటి నుంచి డేటా సెంటర్లకు మేమేమీ నీళ్లు తీసుకోము. డేటా సెంటర్ల కోసం సెపరేట్గా నీళ్లు కేటాయిస్తాము. అలాగే వాటి పవర్ కూడా సెపరేట్గా వాళ్ళు పవర్ సెంటర్ ఏర్పాటు చేసుకుంటారు, ప్రొడక్షన్ సెంటరు, ఆ నీటితోనే. అంతే తప్ప అక్కడ ప్రజలకి ఆ విశాఖ నగరానికి ఇచ్చే నీటిని వాడుకోము అని చెప్తున్నారు. పారిశ్రామిక అవసరాలకు కేటాయించిన పోలవరం జలాల నుంచే సరఫరా. కొత్త సాంకేతికతలతో తగ్గుతున్న విద్యుత్తు, నీటి అవసరం. డేటా సెంటర్లకు అనుబంధంగా ఎన్నో సంస్థలు, పెద్ద ఎత్తున ఉద్యోగాలు. అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్. పోలవరం నీటిని గ్రావిటీ ద్వారా 18 నెలల్లో విశాఖపట్నానికి తెస్తున్నామని, 6.5 గిగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటయ్యే డేటా సెంటర్లకు అవసరమైన 3 టీఎంసీల నీటిని అందులో నుంచే ఇస్తామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ వివరించారు. విశాఖ ప్రజలకు తాగునీటికి ఇచ్చే నీటి నుంచి వాటిని తీసుకోబోమని, పారిశ్రామిక అవసరాలకు చేసిన కేటాయింపుల నుంచే సరఫరా చేస్తామని స్పష్టీకరించారు. డేటా సెంటర్ల ఏర్పాటుకు సంబంధించి నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి బుధవారం అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానం ఇచ్చారు. డేటా సెంటర్ల ఏర్పాటుపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని, వాటిని నమ్మవద్దని ఆయన చాలా క్లారిటీగా చెప్పారన్నమాట. సో డేటా సెంటర్ల విషయంలో విశాఖపట్నంలో ఇప్పటికీ కూడా అక్కడక్కడ ఆందోళనలు జరుగుతున్నాయి, రకరకాల ప్రచారం జరుగుతుంది. దానికి లోకేష్ గారు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక మేయర్లు, మున్సిపల్ చైర్మన్లకు డైరెక్ట్ ప్రత్యక్ష ఎన్నిక ఉంటుంది ఇక మీదట. సో 5 ఏళ్ళు వాళ్ళ పదవిలో ఉండొచ్చు. మేయర్, మున్సిపల్ చైర్మన్ల పదవులు సుస్థిరం. ప్రత్యక్ష ఎన్నికలతో నాయకత్వానికి భరోసా. ప్రజలకు నేరుగా జవాబుదారీతనం. అభివృద్ధికి నిరంతర ప్రణాళికలు. పట్టణ పాలనలో బాధ్యత, స్థిరత్వం, ప్రజల భాగస్వామ్యాన్ని పెంచే అవకాశంగా ప్రత్యక్ష ఎన్నికల విధానం మారనుంది. ఇప్పటి వరకు మేయర్, మున్సిపల్ చైర్మన్లను కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఎన్నుకునే పరోక్ష విధానంతో నాయకత్వంపై రాజకీయ సమీకరణాల ప్రభావం ఉండేది. పట్టణాభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపిన ఇలాంటి విధానానికి తెరపడినట్లే. ఈ మేరకు మేయర్, పురపాలక చైర్మన్ పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించేందుకు అనుమతించే ఏపీ పురపాలక శాసనాల 4వ సవరణ బిల్లును మంత్రి నారాయణ శాసనసభలో ప్రవేశపెట్టగా సభ్యులు ఏకగ్రీవంగా దాన్ని ఆమోదించారు. సో మన రాష్ట్రంలో మొత్తం పట్టణ స్థానిక సంస్థలు 123 ఉన్నాయి. నగరపాలక సంస్థలు, కార్పొరేషన్లు 17 ఉన్నాయి. పురపాలక సంఘాలు 88 ఉన్నాయి. నగర పంచాయతీలు 18 ఉన్నాయి. అన్నీ కలిపితే 123. సో ఈ స్థానిక సంస్థలకు ఎన్నికలు అక్టోబర్లోగా నిర్వహించాలి అని ప్రభుత్వం రెడీ అవుతోంది. అక్టోబర్లోగా నిర్వహించాలి. మేబీ సెప్టెంబర్ చివరి వారం లేదా అక్టోబర్ ఫస్ట్ వీక్లో నిర్వహించే అవకాశం ఉంది. ఈ పట్టణ స్థానిక సంస్థలకు మొదటి విడతలో ఎన్నికలు జరిగిపోతాయి. ఆ తర్వాత పరిషత్ ఎన్నికలు జరుగుతాయన్నమాట. సో ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి అని చెప్పి కార్యకర్తలకు కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సూచించారు. నిన్న రాజమండ్రి రూరల్ నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులతో ఆయన భేటీ అయ్యి స్థానిక సంస్థల ఎన్నికలకు మనం యుద్ధం చేయడానికి సిద్ధమవ్వాలి, వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా మనం వెనక్కి తగ్గకూడదు అని జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వారి క్యాడర్కి సెలవిచ్చారు. గ్రీన్ కార్డు దరఖాస్తుదారులపై మరో బండ. పబ్లిక్ ఛార్జ్ నిర్వచనం విస్తరణ. మెడికెయిడ్, ఆహార కూపన్లు, ప్రభుత్వ సాయాన్ని చేర్చిన అమెరికా సర్కారు. వచ్చే నెల 18 నుంచి అమల్లోకి. అమెరికాలో గ్రీన్ కార్డు, శాశ్వత నివాసం కోరుకునే వారిపై మరో బండ పడనుంది. వచ్చే నెల 18వ తేదీ నుంచి అమల్లోకి వచ్చేలా పబ్లిక్ ఛార్జ్ నిర్వచనాన్ని ట్రంప్ ప్రభుత్వం విస్తరిస్తోంది. సో ఆహార కూపన్లు, ప్రభుత్వ సాయం పొందేవారి జాబితా, మెడికెయిడ్ ఇవన్నీ కూడా దానిలో చేరుస్తున్నారంట. ఇక విశాఖలో బ్రిక్స్ దేశాల సదస్సు జరగబోతోందండి. అంతర్జాతీయ స్థాయిలో మరో ప్రతిష్టాత్మక సదస్సుకు విశాఖ వేదిక కానుంది. ఈ నెల 22, 23 తేదీల్లో నగరంలో బ్రిక్స్ దేశాల యువజన క్రీడా మంత్రుల సమావేశాలు నిర్వహించనున్నారు. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు చెందిన 5 మంత్రులు, 50 మంది ఉన్నత స్థాయి అధికారులు ఈ సదస్సులో పాల్గొంటారు. వీరంతా గురువారం నుంచి విశాఖ చేరుకోనున్నారు. సో ఈ నెల 22, 23 తేదీల్లో జరగబోతోంది. సో కాబట్టి ఇవాళ నుంచి ఒక్కొక్కరు చేరుకుంటారంట. యువతకు విద్యా నైపుణ్యాభివృద్ధి, ఆవిష్కరణలు, సాధికారికత, క్రీడాభివృద్ధి, క్రీడా సాంకేతికత, క్రీడా పరిశ్రమ, సామర్థ్య నిర్మాణం, సాంప్రదాయ స్వదేశీ క్రీడల పరిరక్షణ తదితర అంశాలపై ఈ సభ్యదేశాలు చర్చించబోతున్నారు. సో విశాఖపట్నం మరో అంతర్జాతీయ అత్యంత కీలకమైన సదస్సుకు వేదికగా మారింది. తాగునీటి అన్ని అర్హతలు విశాఖపట్నానికి ఉంటాయండి. విశాఖపట్నం అన్ని రకాలుగాను
ఇటువంటి సదస్సులకు అర్హత ఉన్న ప్రాంతమే. ఇక తాగునీటికి ఎల్నినో గుబులు. ఉన్న జలాశయాలను ఉన్న జలాలను కాపాడుకోవాలి. వచ్చే జూన్ వరకు జాగ్రత్తగా వాడుకోవాలి. జలవనరుల శాఖ ప్రణాళిక. తీవ్ర ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర జలవనరుల శాఖ 2027 జూన్ నెలాఖరు వరకు తాగునీటి ప్రణాళికలకు తొలి ప్రాధాన్యం ఇస్తోంది. ఈ ఏడాది ఇప్పటికే వర్షాభావంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మనకి ఈపాటికే శ్రీశైలంలో కనీసం 200 టీఎంసీలు నీరు ఉండాలి, కానీ ఇప్పుడు 160 టీఎంసీలు నీళ్ళే ఉన్నాయి. ఆ శ్రీశైలంలో ఉన్న నీరు నాగార్జున సాగర్కి ఎప్పుడు రావాలి, ఇటు ప్రకాశం బ్యారేజ్కి ఎప్పుడు రావాలి? సో ఇదంతా కూడా అంటే లాస్ట్ ఇయర్ ఉన్న నీటి కంటే ఇప్పుడు దాదాపుగా 40% నీరు తక్కువ ఉంది. అందుకే ఉన్న నీటినే చాలా జాగ్రత్తగా వచ్చే సంవత్సరం ఖరీఫ్ వరకు, అంటే వచ్చే సంవత్సరం జూన్ వరకు వాడుకోవాలి అనేది ప్రభుత్వం భావిస్తోంది. ఒకటి మాత్రం నిజమండి, వచ్చే సంవత్సరం సమ్మర్ అంటే మార్చి, ఏప్రిల్, మే, జూన్ ఈ 4 నెలలు 2027 సమ్మర్ పీక్స్లో ఉండబోతోంది. మనకి తాగునీటి కష్టాలు యాజ్ యూజువల్ ఇప్పటికే పశ్చిమ ప్రకాశం, అనంతపురం, పశ్చిమ కర్నూలు కొన్ని ప్రాంతాల్లో విపరీతమైన తాగునీటి కష్టాలు ఉంటాయి. ఈవెన్ శ్రీకాకుళం జిల్లాలో కూడా అక్కడక్కడ ఉంటాయి. సో ఈ సంవత్సరం ఈ వచ్చే సమ్మర్లో మరింత ఎక్కువ ఉండబోతున్నాయి అన్నమాట. సో వాటన్నిటికీ మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఎందుకంటే ఎల్నినో ప్రభావంతో జలాశయాల్లో నీరు సమృద్ధిగా లేదు. 52,474 కోట్లు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వండి. విభజన కష్టాల నుంచి గట్టెక్కించండి. దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో కేంద్రాన్ని కోరనున్న సీఎం చంద్రబాబు. దీర్ఘకాలంగా వేధిస్తున్న విభజన సమస్యల పట్ల ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించేందుకు 52,474 కోట్ల ప్యాకేజీ ఇవ్వాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరనుంది. వాళ్ళు లెక్కలు చెప్తారు. ఇలా అంటే ఇది లెక్కలే అడుగుతారు, వాళ్ళు లెక్కలు చెప్తారు. నిజంగా వాళ్ళు ఇచ్చేది ఉండదు, ఏముండదు. వీళ్ళు అడుగుతారు, అడగాలని అడుగుతారు. ఎందుకంటే అడగకపోతే అలా ప్రయత్నం కూడా చేయలేదు అంటారు కదా. అడుగుతారు, వాళ్ళు ఏదో సర్ది చెప్తారు లెక్కలతో. ఎందుకంటే నిన్న తమిళనాడులోని మహాబలిపురంలో గురువారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశం జరగబోతోంది. దీనికి దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కాబోతున్నారు. సో దీనిలో మన రాష్ట్రానికి సంబంధించి అనేక అంశాలను సీఎం గారు ప్రస్తావించడానికి రెడీ అవుతున్నారు. కేంద్రం ఆదుకుంటోంది, కానీ సరిపోవట్లేదు, ఇంకా కావాలి అని. ఇక పట్టణ స్థానిక సంస్థల్లో బీసీలకు 33% రిజర్వేషన్లు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలని పురపాలిక శాఖకు ఆదేశం. ఎలా ఉంటుందంటే ఈ లెక్క ఇక్కడ ఆల్రెడీ ఆంధ్రజ్యోతిలో వేశారు చూడండి. దీనికి ఆల్రెడీ హైకోర్టుకు వరకు విషయం వెళ్ళింది. హైకోర్టు ఏమో చెప్పింది ఆల్రెడీ ఎస్సీలకు రిజర్వేషన్లు తగ్గకుండా ఎస్సీ ఎస్టీలకు అండ్ మొత్తం 50% మించకుండా మీరు జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి ప్రభుత్వానికి సూచించింది ఆల్రెడీ హైకోర్టు. ఇక్కడ విషయం ఏంటంటే మొత్తం 50% మించకూడదు. ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషను, ఎస్సీలకు 15%, ఎస్టీలకు 6% రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్. దాన్ని తగ్గించడానికి వీల్లేదు. దాన్ని తగ్గించాలంటే రాజ్యాంగ సవరణ చేయాలి, కేంద్రం స్థాయిలో చట్టం చేయాలి. బీసీలకు 34% రిజర్వేషన్లు ఇస్తే ఆ ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు బీసీ 34% కలిపి 55% అవుతున్నాయి. సో ఇదంతా ఆషామాషి వ్యవహారం అయితే కాదు, అంత ఈజీగా జరిగేదైతే కాదు. ఆ విషయం తెలిసి ప్రభుత్వ పెద్దలు, సీఎం గారు వీళ్ళందరూ పదే దీన్ని చెప్తున్నారంటే మా ప్రయత్నం మేము చేశాము, న్యాయబద్ధంగా నిలబడలేదు అని చెప్పడానికి చివరిలో. సో ఇదంతా కూడా అంటే నేను చాలా కాంప్లికేటెడ్, అంత ఈజీ అయితే కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక వందే మాత్రం పూర్తిగా పాడం. 1937లో పార్టీ తీర్మానం అదే, దానికే కట్టుబడి ఉంటాం. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ స్పష్టీకరణ. 1937లో వేసుకున్న బట్టలు ఇప్పుడు వేసుకోలేపారా? 1937లో ఉన్న లైఫ్ స్టైలే ఇప్పుడు కూడా బతకలేకపోయారా? 1937లో మీరు ఎలాగైతే ఉన్నారో అలాగే ఉండలేకపోయారా? కాలం మారుతుంది కదా. సో కాలానికి తగ్గట్టు ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వందే మాతర గేయం అంటే ఆ 2 పేరాలే కాదు, మొత్తం 6 పేరాలు ఉంది. 6 పేరాలు పాడండి అని చెప్పి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఆ విషయంలో మొండితనం ఎందుకు నాకు అర్థం కావట్లేదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ విషయంలో మొండితనం ఎందుకు? 6 పేరాలు పాడేయచ్చుగా.
వందే మాతర గేయాన్ని కూడా ఈ పార్టీ ఒకలా ఆ పార్టీ ఒకలా, నేషనల్ హీరోలను కూడా ఈ పార్టీ ఒకలా ఆ పార్టీ ఒకలా, ఎలా తయారయ్యారు చూడండి. సో జాతీయ గేయం వందే మాతరమును పూర్తిగా ఆలపించే విషయంలో భారతీయ జనతా పార్టీ చేస్తున్న విమర్శలను తోసిపుచ్చుతూ కాంగ్రెస్ పార్టీ తన దృఢ వైఖరిని ప్రకటించింది. స్వాతంత్ర ఉద్యమ సమయంలో 1937లో తమ పార్టీ తీర్మానానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని, వందే మాతర గేయం తొలి 2 చరణాలను మాత్రమే పాడుతామని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ నూతన జాతీయ విద్యా విధానంపై విమర్శలు సంధిస్తున్న హస్తం పార్టీ దీనికి ప్రత్యామ్నాయ ప్రణాళికను రూపొందించాలని తాను అధికారంలో ఉన్న తెలంగాణ, కేరళ, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆదేశించింది. సో వందే మాతరం కొత్త లైన్లను మోదీ, షా చూడకుండా ఆలపించగలరా? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, పాత లైన్లు కూడా చూడకుండా చదవలేరు, చూడకుండా ఆలపించలేరు. సో ఇది ఆంధ్రజ్యోతిలో కూడా హైలైట్ చేశారు. మరో 25 ఏళ్ళు 543 సీట్లే ఉండాలి. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనకు మేము ఒప్పుకోం, మేము విరుద్ధం. ఉన్న 543 సీట్లలోనే 33% మహిళలకు రిజర్వేషన్ చేయాలి, ఇదే మా విధానం అని కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసి స్పష్టం చేసింది. 543 సీట్లలోనే మహిళలకు 33% కోటా ఇవ్వాలి. తదుపరి లోక్సభ ఎన్నికల నుంచే అమలు చేయాలి. పార్టీ సమావేశాల్లో వందే మాత్రం 2 చరణాలే పాడతాం. 1937లో కాంగ్రెస్ తీర్మానానికి నేటికీ కట్టుబడి ఉంటాం. 800 నగరాల్లో విద్యార్థులతో సభలు, అయోధ్య విరాళాల చోరీపై దేశవ్యాప్త ఉద్యమం, విద్యారంగం పరీక్షల నిర్వహణలో సంస్కరణలపై నివేదిక రూపొందించి నెలలోపు ఖర్గేకి సమర్పించాలి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలకు ఆదేశం. అక్టోబర్ 31 నుంచి గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతం. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు. కులగణనపై మోదీ సర్కారు ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందని విమర్శలు. సో ఇట్లా కాంగ్రెస్ పార్టీ అత్యంత కీలకమైన సమావేశం నిన్న సిడబ్ల్యూసీ జరిగింది. దీనిలో ఈ నిర్ణయాలన్నీ తీసుకున్నారు. దాన్ని ఈనాడు, ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేశారు. ఇక ఇంటి తలుపులు కాదు, లోపాలు చూశారా? నా జీవిత అక్షరబద్ధీకరణ అంత సులువుగా కాలేదు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ. సో తన జీవిత ప్రయాణంపై ఆమె ఒక ఆత్మకథ రాశారు. 544 పేజీల ఆత్మకథ, బిలాంగింగ్ ఏ జర్నీ ఆఫ్ లవ్ పేరిట ఆమె రాశారు. నవంబర్ 10వ తేదీన పాఠకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలో నా జీవితాన్ని అక్షరబద్ధం చేయడం అంటే నా మనసు లోతుల్లో దాచుకున్న జ్ఞాపకాల దొంతరలను విడమర్చడం, అనుభవాలను పంచుకోవడమే. అలాగే ప్రేమ, పెళ్లి విషయాలు కూడా చెప్తున్నారంట. ఇందిరాగాంధీ కోడలుగా ఆమె ఏ విధంగా ప్రయాణం మొదలైందనేది చెప్పారంట. తొలి ముద్రణలో 1,00,000 కాపీలు ప్రచురిస్తున్నారంట. ఇట్లా సోనియా గాంధీ గారి ఆత్మకథ రాబోతోంది. ఇక లోకాయుక్తగా జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావును కన్ఫర్మ్ చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇక అక్టోబర్ చివరి నాటికి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టుకు నివేదించిన ఏజీ, రిజర్వేషన్లు 50% మించకూడదని న్యాయవాది యోగేష్. ఇదే కదా మెల్లిక, రిజర్వేషన్లు 50% మించకూడదు. కానీ ఆల్రెడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం 55% వెళ్ళే, 50% లోపు ఉండాలంటే ఎస్సీ ఎస్టీలకు తగ్గించాలి. ఎస్సీ ఎస్టీలకు తగ్గించితే రాజ్యాంగ విరుద్ధం అవుద్ది, వాళ్ళు ఒప్పుకోరు, రాజ్యాంగ విరుద్ధం అవుద్ది. సో ఇదంతా ఈజీ అయితే కాదు. చంద్రబాబు గారికి అండ్ మన సబ్స్క్రైబర్ కిషోర్ గారు ఉన్నారు, కామెంట్ చేస్తారు ప్రతిరోజు, ప్రతి వీడియోలో ఆయన ఎక్కువ అర్థవంతమైన కామెంట్సే చేస్తారు మ్యాక్సిమం. ఆయన నిన్న రిజర్వేషన్ల విషయంలో నేను చేసిన వీడియో మీద కిషోర్ గారు చేసిన కామెంట్ చదివాను. ఎస్సీ ఎస్టీలకు తగ్గిస్తారు, బీసీలకు 34% ఇచ్చి ఎస్సీ ఎస్టీలకు తగ్గిస్తారు అన్నారు. అలా తగ్గించడానికి వీల్లేదండి, అలా తగ్గించడం రాజ్యాంగ విరుద్ధం, అలా తగ్గించడానికి రాజ్యాంగం ఒప్పుకోదు అండ్ సుప్రీం కోర్టులు కూడా ఒప్పుకోవు. గతంలో చాలా స్పష్టంగా చెప్పాయి. ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ అనేది సెన్సిటివ్, అత్యంత సున్నితమైన అంశంగా మారింది దేశంలో. సో రిజర్వేషన్ల మొత్తాన్ని ప్రక్షాళన చేయాలి. బీసీలకు 34% ఇచ్చినా 40% ఇచ్చినా నిజానికి బీసీలు జనాభాలో 50% ఉన్నారు కాబట్టి వాళ్ళకి 40% రిజర్వేషన్ ఇవ్వడం తప్పు లేదు. కానీ మన దేశంలో ప్రక్షాళన జరగాలి రిజర్వేషన్ల వ్యవస్థ మొత్తాన్ని. సో అందుకని ఈ 55%, ఈ 34% అంత చాలా కాంప్లికేటెడ్, అంత సులువు అయితే కాదు. ఇది ఒక ఎన్నికల డ్రామా, పొలిటికల్ డ్రామా అని నేనంట, పొలిటికల్ మోసం అని నేనంట. ఎందుకనేది నేను నిన్న వీడియో చేశాను, చూడండి. తెలిసి రిజర్వేషన్లు 34% అది అమలు అవ్వదని తెలిసి తీసుకొచ్చారు ఆ జీవోని. అది అమలు చేయడం అంత ఈజీ కాదని తెలిసి. సరే, ఏ రంగు దేనికి సంకేతం? ప్రమాద హెచ్చరికలు ఒక్కోదానికి ఒక్కో రకంగా. తర్వాత గ్రూప్ 1 అతిపెద్ద కుంభకోణం ఓకే. వెలుగొండ నిర్వాసితులకు 200 కోట్లు చెల్లించారు. ఉన్నత విద్యా సంస్థలకు ప్రోత్సాహక ఫీజు, విద్యార్థులకు ఆన్లైన్ హాజరు తప్పనిసరి, శాసనసభలో విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు.
ఓకే. వెలుగొండ ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదే. అందుకని మార్కాపురం జిల్లా కంటే చంద్రన్న మార్కాపురంగా పేరు పెట్టాలని ప్రతిపాదన అంట. వైఎస్ఆర్ కడప జిల్లా ఉంది కాబట్టి చంద్రన్న మార్కాపురం జిల్లాగా పేరు పెట్టాలని ప్రతిపాదించారంటండి. సో ఎందుకంటే వెలుగొండ ప్రాజెక్ట్ నిజంగా చంద్రబాబు గారిది క్రెడిట్. 1996 మార్చి నెలలో చంద్రబాబు నాయుడు గారే శంకుస్థాపన చేశారు ఆ ప్రాజెక్టుకి. సో ఇప్పుడు ఆయనే పూర్తి చేసి జాతికి అంకితం చేయబోతున్నారు. మధ్యలో కొంతమంది సినిమాలు చూపించారు జాతికి అంకితం చేస్తున్నట్టు, బట్ అది ప్రాజెక్ట్ పూర్తి కాలేదు. ఇక మోదీ హయాంలో దేశ సమగ్రాభివృద్ధికి అక్షర రూపం భారత్ రైజింగ్ మోదీ ఇన్ ది మోదీ ఎరా పుస్తకానికి నితిన్ నవీన్ ప్రశంసలు. రచయిత కిలార్ దిలీప్ కృషిని అభినందించిన భాజపా జాతీయ అధ్యక్షుడు. హంద్రనేవా పనులకు 1323 కోట్లు మంజూరు చేశారంటండి. అలాగే స్థానిక ఎన్నికల్లో యుద్ధం చేయడానికి శ్రేణులు సిద్ధమవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు శ్రేణులకు పిలుపునిచ్చారు. అలాగే నిధి అగర్వాల్ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ మీద నిధి అగర్వాల్ నిన్న పోలీసు విచారణకు హాజరయ్యారు. మనీ లాండరింగ్ కోణంలో ఈ విచారణ జరిగింది. ఈడీ దర్యాప్తుకు ఆమె హాజరయ్యారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల నిర్వహణ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు కొనసాగుతోంది. యాప్లను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలను విచారిస్తున్న దర్యాప్తు సంస్థ బుధవారం సినీ నటి నిధి అగర్వాల్ను ప్రశ్నించింది. తక్కువ గ్రేడ్ కొని మంచి గ్రేడ్ పేరుతో సరఫరా. ఓఎన్జీసీకి ముగ్గురాయి సరఫరాలో గోల్మాల్. మంగంపేట గనుల రికార్డుల పరిశీలనలో వెలుగులోకి. సో చమురు సహజ వాయువు సంస్థ ఓఎన్జీసీ ఆయిల్ గ్యాస్ డ్రిల్లింగ్కు బిగ్ గ్రేడ్ ముగ్గురాయినే వినియోగిస్తుంది. అయితే 2019 నుంచి ఇప్పటి వరకు ఓఎన్జీసీకి ముగ్గురాయి సరఫరా చేస్తున్న గుత్తేదారులు మాత్రం ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థకు చెందిన మంగంపేట గనుల నుంచి ముగ్గురాయినే సి అండ్ డి గ్రేడ్లు ముగ్గురాయినే తీసుకొని దాన్ని బి గ్రేడ్గా చూపి లెక్కల్లో చూపించి అమ్మేసి ఆ డబ్బులు తీసుకొని పంచుకుంటున్నారంట. మోసం. ఇక తల్లిని రైలు కింద తోసి చేసిన తనయుడు. గూడూరు గుమ్మిడిపూండి మధ్య 3-4 రైల్వే లైన్లు. ఇందులో ఏపీ పరిధిలో 78.84 కిలోమీటర్లు. కిలాడి సాదిక్ ఖాన్ ఎక్కడున్నాడు? కాకినాడ అశోక్ నగర్కి చెందిన పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం గోదావరిలో దూకడానికి కారణమైన రైఫిల్ షూటింగ్ శిక్షకుడు సాదిక్ ఖాన్ ఆచూకీ ఇంకా దొరకలేదంట. ఇక మొలకల చెరువు కేసులో నిందితులకు ముందస్తు బెయిల్ నిరాకరణ. విశాఖలో ఆర్ఎస్ఎస్ జాతీయ సమావేశాలు ప్రారంభం. స్కాన్ చేయండి, గమ్యం చేరండి. తిరుపతి జిల్లాలోని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి నిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. రద్దీ సమయంలో ఎటు నుంచి వెళ్లాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. ఇందుకు పరిష్కారంగా ఆలయ అధికారులు క్యూఆర్ కోడ్తో బోర్డులను ఏర్పాటు చేశారంట. గోమాతకు గాయం, చివుక్కుమంది ప్రాణం. సో 3వ రోజు మండలిలో డిఎస్సి రగడ. సభకు అడ్డుపడుతున్న వైకాపా సభ్యులు. వాళ్ళు మెగా డిఎస్సి మీదే చర్చించాలని పదే అడ్డుపడుతున్నారు. నిన్న కూడా అదే జరిగింది. 6 బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపిందండి. అందులో 1 ప్రత్యక్ష ఎన్నిక, మేయర్ పురపాలక చైర్మన్లకు ప్రత్యక్ష ఎన్నిక బిల్లు 1, అలాగే రాష్ట్ర విద్యా సంస్థల చట్టం 2021కి సవరణలు చేశారు. అలాగే ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ చట్టం 2019, ప్రైవేటు విశ్వవిద్యాలయ చట్టం 2016 సవరణ బిల్లు, స్వయం పోషక ప్రైవేట్ నైపుణ్య విశ్వవిద్యాలయాల బిల్లును మంత్రి నారా లోకేష్ సభలో ప్రవేశపెట్టారు. వీటన్నింటినీ ఏకగ్రీవంగా ఆమోదించారు. గంటన్నరకు పైగా మండలిలో వైకాపా ఇష్టారాజ్యం. డిప్యూటీ చైర్మన్ ఎన్నిక సందర్భంగా ఆ పార్టీ నేతల అత్యుత్సాహం. ఏకగ్రీవంగా ఎన్నికైన మాధవరావు. ఆ సమయంలో బయటకు వెళ్ళిపోయిన కూటమి ఎమ్మెల్సీలు. శాసనమండలిలో వైసీపీదే అగ్రతాంబూలం. వైసీపీ సభ్యులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి డిప్యూటీ చైర్మన్ కూడా ఏకగ్రీవంగా తోమాటి మాధవరావు గారు ఎన్నికయ్యారన్నమాట. అమరావతిలో సెంట్రల్ లైబ్రరీ కల్చరల్ సెంటర్. ఏయూ కేంద్రంగా విశాఖ, రాయలసీమలో జోనల్ లైబ్రరీలు. అసెంబ్లీలో మంత్రులు నారా లోకేష్. బాగుంది. అమరావతిలో సెంట్రల్ లైబ్రరీ అంటండి. అలాగే అవయవదాత కుటుంబానికి 1,00,000 ఆర్థిక సాయానికి ప్రతిపాదన. రాష్ట్రంలో 5,920 మంది అవయవాల కోసం నిరీక్షిస్తున్నారు. శాసనసభలో మంత్రి సత్యకుమార్. సో ఇవన్నీ ఈనాడు. సాక్షిలో చూసుకుంటే ఇదే హైలైట్ చేశారు. నిన్న రాజమండ్రి రూరల్ నియోజకవర్గ కార్యకర్తలతో జగన్మోహన్ రెడ్డి గారు భేటీ అయ్యారు. సో స్థానిక సంస్థల ఎన్నికల మీద అందరూ రెడీగా ఉండండి. మోసాలపై చర్చ మొదలైంది. హామీలపై వెన్నుపోటుపై 2 ఏళ్లకే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ వ్యాఖ్య. నిజమే, జనం మోసాల గురించి చర్చించుకుంటున్నారు. ఏ పార్టీ అయినా ఇదే తరహా మోసం అని చర్చించుకుంటున్నారు. మోసాలను తక్కడ వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మోసాలే ఎక్కువగా తూగుతున్నాయి అని చర్చించుకుంటున్నారు. అది మర్చిపోకూడదు. ప్రతి ఇంట్లో జగన్ పాలన, చంద్రబాబు పాలనపై పోలిక ఇది జరుగుతుంది. సర్లే, వాళ్ళకంటే వీరు కొంత బెటర్లే అనుకుంటున్నారనమాట. జగన్ ఎలా చేయగలిగాడు, బాబు పాలనలో ఎందుకు జరగడం లేదు అని చర్చ. ఎన్నికల ముందు 3 ఇస్తామన్న హామీలు ఏమయ్యాయి బాబు? రాజమండ్రి రూరల్ నియోజకవర్గ సభ్యులతో
కార్యకర్తలతో భేటీ ఇదంతా ఎందుకు? రాజమండ్రి వాళ్ళతో ఇదే మాట, పాలకొల్లోళ్ళతో ఇదే మాట, అనంతపురం వాళ్ళతో ఇదే మాట, ఒంగోలు వాళ్ళతో ఇదే మాట, రాష్ట్రం మొత్తం మీద నియోజకవర్గాల రివ్యూలు అని చెప్పి వాళ్ళని పిలవడం, వాళ్ళకి స్పీచ్ ఇవ్వడం, వదిలేయడం. అదేదో ఒక వీడియో సందేశం వదిలితే సరిపోద్దిగా, వాళ్ళు అక్కడ వరకు రావడం ఎందుకు? సూపర్ 6, సూపర్ 7 హామీలు బూటకము, ఇది ఈ 2 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాయి. ఇక స్థానిక సమరానికి గెలిపే లక్ష్యంగా పనిచేయండి, పార్టీ శ్రేణులకు జగన్ పిలుపు, కుట్రలు చేస్తారు తిప్పికొడదాం. అదే మీరు చేసింది మీకు చేసి అప్పచెప్తారులే, ఏం కాదు. ఇక్కడ కుట్రలు చేస్తారంటే వైసీపీ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ వాళ్ళు విపరీతమైన కుట్రలు చేశారు, దాన్ని కూటమి ఇప్పుడు తిప్పికొడుతుంది అంతే. పోలీసు వ్యవస్థ గాడి తప్పింది, కాకీలే గంజాయి తరలిస్తున్నారు, ప్రశ్నించే వారిపైన అక్రమ కేసులు పెడుతున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్య. కాకి వనంలో గంజాయి అక్రమ రవాణాకు గేట్వేగా మారిపోయిన రాష్ట్రం. టీడీపీ నేతల కొనసన్లలోనే గంజాయి దందా, రెడ్ బుక్ మినహా మరేమీ పట్టదని పోలీసు వ్యవస్థ. ప్రకాశం జిల్లాలో గంజాయి తరలిస్తూ పట్టుబడ్డ పోలీసులు. ఎన్టీపీఎస్ నిబంధనలతో నిజమే, ఒకటి మాత్రం కూటమి ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాల్సిన అంశం. పోలీసులు పార్టీకి గంజాయి తీసుకువెళ్ళడం అంటే అసలు ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం బల్లికొరవలో జరిగిన ఘటన మీద ప్రభుత్వం సైలెంట్గా ఉంది, కానీ చాలా పెద్ద ఇన్సిడెంట్ అది. అసలు పోలీసులు ప్రైవేట్గా పార్టీ చేసుకోవడం ఏంటి, దానికి గంజాయి తీసుకువెళ్ళడం ఏంటి? అసలు పోలీస్ వ్యవస్థ ఎటు వెళ్తుందో రాష్ట్రంలో. బీసీ రిజర్వేషన్లపై బాబు బురిడి. ఎన్నికల రిజర్వేషన్లు 50% దాటకుండా ప్రభుత్వానికి సలహా ఇవ్వాలంటూ అడ్వకేట్ జనరల్కు హైకోర్టు సూచనతో బాబు కపట నాటకం మరోసారి తేటతెల్లం. మేము చెప్పామండి, నిన్నే చెప్పాం. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు రాజ్యాంగ చట్టబద్ధత, కోర్టులు జోక్యం చేసుకుంటే బీసీ రిజర్వేషన్లకే కోత పడుతుందంటున్న అధికార యంత్రాంగం. అందుకే బీసీ రిజర్వేషన్లకు దీర్ఘకాలంగా చట్టబద్ధత కోరుతున్న బీసీ సంఘాలు, కేంద్రంలో టీడీపీ అధికారంలో కొనసాగుతున్న ఆ దిశగా చంద్రబాబు చర్యలు శూన్యం. కేంద్రాన్ని అడగాలి, పార్లమెంట్లో చట్ట సవరణ చేయాలి, రాజ్యాంగ సవరణ జరగాలి అవసరమైతే. అదంతా ఇక్కడ చేస్తే అయ్యేది కాదు. సో బీసీలకు 34% రిజర్వేషన్ల విషయంలో ప్యూర్లీ ప్రభుత్వం మోసమే. ఇక డిఎస్సీ నియామకాలు నిగ్గుతాలని సిబిఐ విచారణ జరపాల్సిందే. 3వ రోజు శాసనమండలి హైకోర్టు వద్దన్నా సరే వీళ్ళకి సిగ్గు రావట్లేదు. వైసీపీ వాళ్ళు హైకోర్టులో చెప్పింది చాలా స్పష్టంగా, అది అవసరం లేదు అని. ఇక వెన్నుపోటు పార్టీ సర్కారుపై నిరసనాగ్రహం. డిఎస్సీపై చర్చకు భయం ఎందుకని నిలదీత. నల్లకండువాలు ధరించి నేలపై కూర్చున్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు. వెన్నుపోటు పార్టీ డౌన్ లోకేష్ రాజీనామా చేయాలంటూ నినాదాల హోరు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీగా మండలంలోకి ప్రతిపక్ష ఎమ్మెల్సీలు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్గా తోమాటి ఏకగ్రీవం. డిఎస్సీ నియామకాలపై అనుమానాలు. స్పోర్ట్స్ కోటా పెంచడం, పాత నోటిఫికేషన్లో మార్పులపై సందేహాలు. ఎగ్జామ్ సెంటర్లో సీసీటీవీలను ఎందుకు తీసేశారు? విద్యార్థుల సందేహాలు, అపోహలను తొలగించాలి. మిమ్మల్ని ఎన్నుకున్న తర్వాత తప్పులను గత ప్రభుత్వాలపై నెట్టేయడం కుదరదు. వ్యవస్థను బాగు చేయడానికే ఎన్నికల్లో పోటీ చేయక్కర్లేదు. ఈ జన్ జీ ఉద్యమం ద్వారా దేశాన్ని కొత్తగా తీర్చిదిద్దుకోవాలి. కాక్రోచ్ జనతా పార్టీ సభ్యురాలు నేహా బోరా. కాక్రోచ్ జనతా పార్టీ సభ్యురాలంటే అదేమన్నా పార్టీ లాంచ్ చేశారా, దానిలో సభ్యత్వాలు ఇచ్చారా, లేదా ఏమైనా ఆమెకు కార్యవర్గంలో ప్లేస్ ఉందా? నాకు డౌట్. అంటే కాక్రోచ్ జనతా పార్టీ సభ్యురాలంటే ఆ పార్టీకి ఒక 10 మిలియన్ ఫాలోవర్స్ ఉంటే ఆ 10 మిలియన్లో ఆమె ఒకరా? అంటే నాకు తెలియదు. యాక్చువల్లీ కాక్రోచ్ జనతా పార్టీలో సభ్యత్వం ఏ విధంగా ఇచ్చారు అనేది నాకు తెలియదు. అండ్ సభ్యురాలుగా ఆమె ఏ విధంగా అయ్యారనేది నాకు తెలియదు. ఎవరికి వాళ్ళు కాక్రోచ్ జనతా పార్టీ సభ్యులు, కాక్రోచ్ జనతా పార్టీ ఒక కార్యవర్గాన్ని ప్రకటించి, ఇదిగో ఇది మా కార్యవర్గం, వీళ్ళు మా కార్యవర్గ సభ్యులు, వీళ్ళు మా మీడియా ప్రతినిధులు, వీళ్ళు మా అధికార ప్రతినిధులు, వీళ్ళు మా కార్యదర్శులు అని ఏమైనా ప్రకటించారా? అలా ప్రకటించిన వారిలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకే ఒక్కరు ఉన్నారు, నేహా బోరా కాదు. సరే, ఎనీవే సీజేపీ చూద్దాం. సోషల్ మీడియా పార్టీ గురించి మళ్ళీ మాట్లాడదాం. ఇక జస్టిస్ హరినాథ్పై ఆరోపణలు చేయలేదంటారు న్యాయవాది రాహుల్ చౌదరి. ఆరోపణలకు కోర్టు వీడియో ఆధారాలు ఉన్నాయి. అలాంటి ఆరోపణలు చాలా దురదృష్టకరం. ఆరోపణలు చేయలేదని చెప్పే ముందు జాగ్రత్తగా ఉండండి. అప్పీలెంట్ల తరపు న్యాయవాదికి సీజే ధర్మాసనం హెచ్చరిక. కార్పొరేషన్ కౌంటర్లో వ్యత్యాసంపై దృష్టి సారించామని స్పష్టీకరణ. కాకినాడ భూకుంభకోణం కేసు తాజా మరో మలుపు. 3 అప్పీళ్లపై 24 తుది విచారణ. ఓకే, అవిటి మహిళని ఇబ్బంది పెడితే మీకేమొస్తుంది? నా యాత్రను అడ్డుకుంటారంటే కూటమి ప్రభుత్వం నిందితుల పక్షాన ఉందని అర్థం. కర్నూలులో పార్వతి పోలీసులు అడ్డుకోవడంతో వీల్చైర్ యాత్రను విరమించుకున్న ఆమె వీల్చైర్ యాత్ర కర్నూలు నుంచి అమరావతి వరకు చేపట్టారు. మధ్యలో పోలీసులు అడ్డుకున్నారన్నమాట. ఇక నేర చరిత్రలో 4వ స్థానంలో చంద్రబాబుపై 19 క్రిమినల్ కేసులు. ఏమండి, 30 క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళు కూడా 19 క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళ గురించి మాట్లాడితే ఎలా? 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసులు ఉన్నవాళ్ళు కూడా 19 క్రిమినల్ కేసులు ఉన్న చంద్రబాబు గురించి మాట్లాడితే ఎలా?
ఈ పత్రిక ఓనర్కి ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్ని సిబిఐ కేసులు ఉన్నాయి, ఎన్ని ఈడీ కేసులు ఉన్నాయి, ఎన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయి? చంద్రబాబు గారికి 19 కేసులు ఉంటే ఎందుకు మాట్లాడడం? ఆ కేసులను జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులను గుర్తు చేయడం కాకపోతే 32 తీవ్రమైన ఐపీసీ సెక్షన్లు, 80 ఇతర ఐపీసీ సెక్షన్ల కింద అభియోగాలు, 89 కేసులతో అగ్రస్థానంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఏపీ అసెంబ్లీలో 79%, తెలంగాణలో 68% ఎమ్మెల్యేలపై నేరారోపణలు. సుప్రీంకు 22వ నివేదిక సమర్పించిన అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా. చంద్రబాబు కేసులను హైలైట్ చేసే ముందు మీ కేసులను మీరు చూసుకోండి ఒకసారి. ఇక వైద్యుల వేదన, రోగుల రోదన, జూడాల సమ్మెలతో కుంటుపడిన సేవలు. ఓకే, నేడు వైఎస్ జగన్ ప్రెస్ మీట్. సాయిరాం, ఎన్నాళ్ళైందో. ఇక బుగ్గిపోలేని బతుకులు. కోల్కతాలో పలు హోటల్లో 5 అంతస్తుల భవనంలో సంభవించిన అగ్ని ప్రమాదం, 9 మంది సజీవ దహనం. సరే, ఇది పక్కన పెట్టి ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే, ఆంధ్రజ్యోతిలో ఇది చెప్పేసుకున్నాం కదా. తర్వాత త్యాగం మీది అండమాది, వెలుగొండ నిర్వాసితులకు 200 కోట్లు చెప్పుకున్నాము. త్వరలో రాజకీయ పార్టీ విజయసాయిరెడ్డి గారు ఈ 1 వీక్ 10 డేస్లోనే విజయవాడలో ఒక ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించబోతున్నారు. ఇక అరుణాచల్లో చైనా దురాక్రమణ, దాదాపు 60 కిలోమీటర్ల మేర సైన్యం చొచ్చుకొచ్చిందంటుంది స్థానికులంట. దురాక్రమణ అబద్ధం, సరిహద్దుపై స్పష్టత లేక ఊహాగానాలు. కిరణ్ రిజిజు. ఇక 23 పోట్లు పొడిచి ప్రిన్సిపల్ను చంపింది విద్యార్థులే. నల్గొండ జిల్లాకు చెందిన రూపారెడ్డి ప్రిన్సిపల్, ఒక స్కూల్ ప్రిన్సిపల్, ఒక 2 విద్యార్థులు దారి తప్పి వాళ్ళు సెల్ ఫోన్లు వాడి కొంచెం అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుంటే వాళ్ళని మందలించింది. ఆ ప్రిన్సిపల్ గారు మందలించారు. అలా మందలించినందుకు వాళ్ళు కక్ష కట్టి కోపం పెంచుకొని ఆ ప్రిన్సిపల్ని రెక్కి నిర్వహించి ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఇంటికి వెళ్ళి అత్యంత దారుణంగా ఆమెను హతమార్చారు. పిల్లలు ఎలా తయారవుతున్నారో చూడండి. ఈ స్మార్ట్ ఫోన్లు ఎక్కువైపోయి, సోషల్ మీడియా ఎక్కువైపోయి, నేర ప్రవృత్తి దారుణంగా పెరిగిపోవడానికి ఇది ఒక ఉదాహరణ. చాలా దారుణమైన ఘటన ఇది. ఇక సాదిక్ ఎక్కడ? నూకరాజు కుటుంబం కేసులో నిందితుడు ఆచూకీ కోసం జల్లెడ పడుతున్న పోలీసు బృందాలు. ఏపీకి మరో రైల్వే ప్రాజెక్టు, గూడూరు గుమ్మిడిపూండి మధ్య. ఎన్నికల్లో పోటీ, బెయిల్కు ప్రామాణికం కాదు. మద్యం సిండికేట్తో సంబంధాలు ఉన్నట్టు ఆరోపణలు, తెర వెనుక ఉండి నడిపినట్టు ప్రాథమిక ఆధారాలు. కల్తీ మద్యం కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు, 2 ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టువేత. మొలకల చెరువు కల్తీ మద్యం కేసు ఉంది కదా, ఆ విషయంలో సుప్రీంకోర్టు చెప్పింది. ఇక బెట్టింగ్ యాప్ కేసు, నిధి అగర్వాల్ను విచారించిన ఏడీ. ఓకే, సోషల్ మీడియాలో దూసుకుపోదాం. కేంద్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం. సోషల్ మీడియాలో మంత్రివర్గ సభ్యులందరూ కూడా యాక్టివ్గా ఉండాలి. అసలు ఎన్ని రీల్స్ పోస్ట్ చేస్తున్నారు, ఎన్ని లైక్స్ వస్తున్నాయి, ఎంతమంది ఫాలోవర్లు ఉన్నారు, రోజుకి ఎంతమంది ఫాలోవర్లు పెరుగుతున్నారు, ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం మంత్రుల సోషల్ మీడియా ఖాతాలను జల్లెడ పడుతోంది. దాని ఆధారంగానే ర్యాంకులు ఇస్తున్నారు వాళ్ళకి. ఇక తాతను చంపించడం, అబ్బబ్బబ్బబ్బా చూడండి, తాతను చంపించడం 13 ఏళ్ల బాలిక. ఇంట్లోకి 17 ఏళ్ల స్నేహితుడు, మరో 3 బాలురు ప్రవేశం. వృద్ధుడిని హింసించి చంపిన 4.5 తులాల బంగారం అపహరణ. కేరళలోని అలప్పుజాలో 13 ఏళ్ల బాలిక తన స్నేహితులతో సొంత తాతను, ఆగస్టు 15న బాలిక తాత ఒంటరిగా ఇంట్లో ఉన్నాడు. బాలిక 17 ఏళ్ల స్నేహితుడు, మరో 3 బాలురు కలిపి బాత్రూమ్ కిటికీ గుండా ఇంట్లోకి ప్రవేశించారు. వృద్ధుడి చేతులు కాళ్ళు కట్టేసి నోట్లో గొడ్డలకు. ఎంత దారుణం అండి! ఏం జరుగుతున్నాయండి? న్యూయార్క్ అటార్నీ జనరల్ బరిలో సరిత కోటంరెడ్డి, తెలుగు సంతతి వ్యక్తికి ట్రంప్ మద్దతు. నల్లమలలో తప్పిపోయిన 7 ఎగువ అహోబిలం నుంచి వస్తుండగా ఆచూకీ గల్లంతు. విండోస్ని తీసేయండి, తమ ప్రభుత్వం సంస్థలకు చైనా ఆదేశం. తమ దేశంలో మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్కు చెక్ పెట్టాలని చైనా నిర్ణయించిందంట. ఇక అరుణాచల్లో చైనా దురాక్రమణ స్థానికులు చెప్తుంటే దాన్ని కేంద్ర ప్రభుత్వం కొట్టిపడేసింది. ఎమ్మెల్యేలకు కొత్త కార్లు, నిర్వహణకు 75,000. తమిళనాడు సీఎం విజయ్ ప్రకటన. మీకేమైనా మిగులు బడ్జెట్ ఉందా ఏంటి ఇలా తగలేస్తున్నారు? సరే, ఎనీవే ఇదండి 3 పత్రికలో వచ్చిన వార్తాంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.